ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 11వ అధ్యాయము. రాముడు ఆ తమసా నదిని దాటాక ఒక్కొక్క రోజు వేదశృతి, గోమతి మొదలైన నగరాలు దాటి కోసల రాజ్య సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడికి వచ్చాక అయోధ్య నగరానికి రథం దిగి ఒకసారి నమస్కారం చేసి ఇలా అన్నాడు. అయోధ్య, పూర్వం మా కాకుత్య వంశంలోని ఎందరో రాజులు నిన్ను పరిపాలించారు. ఇలాంటి అయోధ్య నగరాన్ని విడిచి ధర్మానికి కట్టుబడి 14 సంవత్సరాలు అరణ్యాలకు వెళ్తున్నాను. తిరిగి నేను ఈ అయోధ్య నగరంలో ప్రవేశించి మా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించే అదృష్టం నాకు ప్రసాదించు అని వేడుకున్నాడు. తరువాత వాళ్ళు కోసలదేశ సరిహద్దులు దాటి గంగానది తీరాన్ని చేరుకున్నారు. అక్కడ ఒక ఇంగుదీ వృక్షం యొక్క నీడలో అందరూ కూర్చున్నారు. రాముడు అక్కడికి వచ్చాడని తెలుసుకొని ఆ ప్రాంతంలో ఉంటున్న రాముడికి ఆత్మతో సమానమైన స్నేహితుడైన గుహుడు పరుగు పరుగున వచ్చి రాముడిని గట్టిగా కౌగిలించుకొని ఇలా అన్నాడు. రామా, ఇది కూడా నీ రాజ్యమే, ఇది కూడా నీ అయోధ్య అనుకో. నీ కోసమని రకరకాల పదార్థాలు, అన్నరాసులు తీసుకొచ్చాను, తీసుకో అన్నాడు. అప్పుడు రాముడు, గుహ, మా అమ్మకిచ్చిన మాట ప్రకారం నేను ఇవన్నీ తినకూడదు, కానీ నువ్వు నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేమతో ఈ రాజ్యం కూడా అయోధ్య అన్నావు. అప్పుడే నా కడుపు నిండిపోయింది. మా నాన్నగారికి ఈ గుర్రాలంటే చాలా ఇష్టము. అవి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి అలసిపోయాయి. వాటికి కావలసిన గడ్డి మొదలైనవి ఇవ్వు అన్నాడు. ఆ రోజున గుర్రాలు సేద తీరాక ఆ ఇంగుదీ వృక్షం కింద సీతారాములు పడుకున్నారు. అప్పుడు గుహుడు లక్ష్మణుడిని పడుకోమనగా, నాకు నిద్ర వస్తుందని ఎలా అనుకున్నావు? రాముడు నేల మీద పడుకొని ఉండగా నా జీవితానికి ఇక సుఖం లేదు. దేవతలు, రాక్షసులు కలిసి యుద్ధానికి వస్తే వాళ్లను నిగ్రహించగల మొనగాడు మా అన్నగారు. అలాంటి అన్నయ్య సీతమ్మతో కలిసి పడుకొని ఉంటే నేనెలా పడుకోగలను అన్నాడు. మరునాడు ఉదయం గుహుడు తీసుకొచ్చిన పడవ ఎక్కి సీతారామ లక్ష్మణులు గంగను దాటటానికి సిద్ధపడుతున్నారు. అప్పుడు సుమంతుడు రాముడిని పిలిచి నేనేం చెయ్యను అని అడగగా రాముడు ఇలా అన్నాడు. నువ్వు తిరిగి అయోధ్యకు వెళ్ళి మా తండ్రి గారికి, ముగ్గురు తల్లులకు నమస్కారాలు చెప్పు. కౌసల్యను సర్వకాలాల యందు దశరథుడిని సేవించమని చెప్పు. భరతుడిని కుశలం అడిగానని చెప్పు. వృద్ధుడైన చక్రవర్తిని ఏ ఒక్క కారణం చేత బాధ పెట్టవద్దని చెప్పు. తండ్రి మనసుకి అనుగుణంగా పరిపాలించమనా అని చెప్పు అన్నాడు. అప్పుడు సుమంతుడు, రామా, నేను మీతోటే వస్తాను, మీ సేవ చేసుకుంటాను. ఏ రథం మీద మిమ్మల్ని అరణ్యాలకు తీసుకొచ్చానో ఆ రథం మీదే మిమ్మల్ని 14 సంవత్సరాల తరువాత అయోధ్యకి తీసుకెళ్తాను అన్నాడు. నువ్వు నాతో వస్తే కైకమ్మకు అనుమానం వస్తుంది. రాముడు అరణ్యవాసం చేయకుండా రథం మీద తిరుగుతున్నాడు అనుకుంటుంది. అందుకని నువ్వు ఖాళీ రథంతో వెనక్కు వెళ్ళి రాముడు గంగను దాటి అరణ్యాలకు వెళ్ళాడని చెప్పాలి. అప్పుడు ఆమె సంతోషిస్తుంది. అందుకని నువ్వు బయలుదేరాలి అన్నాడు. వెంటనే సుమంతుడు అయోధ్యకు బయలుదేరాడు. అప్పుడు రాముడు గుహుడిని పిలిచి, గుహ, ఇక నుంచి నేను ఒక తపస్వి ఎలా బ్రతుకుతాడో అలా బ్రతకాలి. అందుకని నువ్వు నా కోసం మర్రిపాలు తీసుకురా అన్నాడు. అప్పుడు రాముడు గుహుడిని ఆ మర్రిపాలను తన తల మీద, లక్ష్మణుడి మీద పొయ్యమన్నాడు. మర్రిపాలు పోశాక జిగురుతో ఉన్న జుట్టును జటల కింద కట్టేసుకున్నాడు. అక్కడున్న వాళ్ళందరూ రాముడి యొక్క ధర్మనిష్టకు ఆశ్చర్యపోయారు. అప్పుడు రాముడు, నేను ఈ 14 సంవత్సరాలు నా క్షేత్ర ధర్మాన్ని పాటిస్తూ బ్రహ్మచర్యంతో కూడిన అరణ్యవాసం చేస్తాను అన్నాడు. తరువాత రాముడు లక్ష్మణుడిని పిలిచి, ముందు మీ వదినను పడవ ఎక్కించి నువ్వెక్కు అని చెప్పి వాళ్ళు పడవ ఎక్కాక ఆయన కూడా పడవ ఎక్కాడు. అలా సీతారామ లక్ష్మణులు గంగను దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళారు. అక్కడి నుంచి అలా కొంత దూరం వెళ్ళాక చీకటి పడేసరికి వాళ్ళందరూ ఒక చెట్టు కింద విడిది చేశారు. తరువాత అక్కడే పడి ఉన్న ఎండుటాకుల మీద పడుకున్నారు. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, నాకు ఒక ఆలోచన వచ్చింది. భరతుడు యువరాజ పట్టాభిషేకం చేసుకున్నాక కౌసల్యను, సుమిత్రను బంధిస్తాడు. అందుకని నువ్వు బయలుదేరి అయోధ్యకు వెళ్ళిపో అన్నాడు. రాముడి మాటలు విన్న లక్ష్మణుడు ఇలా చెప్పాడు. అన్నయ్య, తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ ఈ మాట నాకు చెప్పినట్లు నిద్రపోతున్న సీతమ్మకు కూడా చెప్పు. సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదు కాబట్టి, ఈ విషయం నీకు తెలుసు కాబట్టి సీతమ్మను వెనక్కు వెళ్ళి కౌసల్య, సుమిత్ర, దశరథుల సేవ చేయమని ఆజ్ఞాపించవు. నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళగలనని ఎలా అనుకుంటున్నావు? నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళి ఉండగలనని అనుకుంటున్నావు. అందుకే నన్ను వెళ్ళిపోమ్మంటున్నావు. నీటిలో ఉన్న చేపపిల్లను పైకి తీసి ఒడ్డున పడేస్తే
తన ఒంటికి తడి ఉన్నంత వరకు ప్రాణాలతో ఉండి ఆ తడి ఆరిపోగానే ఎలా ప్రాణాలు వదులుతుందో అలా వెనక్కు తిరిగి వెళ్ళిపోతూ నిన్ను చూస్తూ నువ్వు అలా వెనక్కు తిరిగి వెళ్ళిపోతూ నిన్ను చూస్తూ నువ్వు ఎంతసేపు కనపడతావో అంతసేపు మాత్రమే ప్రాణాలతో ఉండుతావు, అంతసేపు మాత్రమే ప్రాణాలతో ఉంటాను అన్నాడు. లక్ష్మణ, 14 సంవత్సరాల అరణ్యవాసములో మళ్ళీ నిన్ను ఈ మాట ఎప్పుడూ అడగను. నువ్వు నాతోనే ఉండు అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు. మరునాడు ఉదయం కొంత దూరం ప్రయాణించగా వాళ్లకు అక్కడ ఒక ఆశ్రమం కనపడింది. అది భరద్వాజ ముని ఆశ్రమము. ఆ ఆశ్రమంలో భారద్వాజుడు శిష్యులకు వేదపాఠాలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఆయన త్రికాళవేది. రాముడు ఆశ్రమంలోనికి ప్రవేశించి తనని తాను పరిచయం చేసుకొని తరువాత తన పత్నిని సోదరుడిని పరిచయం చేసి భరద్వాజునికి నమస్కారం చేసి కుశల ప్రశ్నలు అడిగాడు. ఆ రాత్రి ఆశ్రమంలో గడిపాక మరునాడు ఉదయం భరద్వాజుడు రాముడిని 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని తన ఆశ్రమంలో గడపమన్నాడు. అప్పుడు రాముడు, మీ ఆశ్రమం మా రాజ్యానికి దగ్గరలో ఉంది. నేనిక్కడ ఉంటే జానపదులు నన్ను చూడటానికి వస్తుంటారు. నేను రాజ్యానికి దగ్గరలో ఉండిపోయానని కైకమ్మకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నిర్జనమై ఎవరూ లేని చోటికి వెళ్ళిపోతాను. క్రూరమృగాలు వల్ల రాక్షసుల వల్ల ప్రమాదం లేనటువంటి ఒక యోగ్యమైన ప్రదేశాన్ని మీరు నిర్ణయిస్తే అక్కడ పర్ణశాల నిర్మించుకుంటాము అన్నాడు. అప్పుడు భరద్వాజుడు ఇలా అన్నాడు, ఇక్కడి నుంచి బయలుదేరి యమునా నదిని దాటండి. దాటాక ముందుకు వెళితే ఒక గొప్ప మర్రి చెట్టు కనపడుతుంది. ఆ చెట్టుకు నమస్కారం చేసి ముందుకు వెళితే నీలం అనే వనం కనపడుతుంది. ఆ వనంలో మోదుగ చెట్లు రేగు చెట్లు ఎక్కువగా ఉంటాయి. అలా కొంచెం ముందుకు వెళితే ఎక్కడ చూసినా నీళ్లు చెట్లు కనపడతాయి. అక్కడి నుంచి చూస్తే చిత్రకూట పర్వత శిఖరాలు కనపడతాయి. అక్కడ చిత్రకూట పర్వతాన్ని చేరుకోండి. అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం పక్కన మీకు అనువైన స్థలంలో ఆశ్రమం నిర్మించుకోండి. ఆ ప్రదేశంలో ఏనుగులు, కొండముచ్చులు, కోతులు, బంగారు చుక్కలు గల జింకలు తిరుగుతుంటాయి. మీకు కావలసిన ఆహారం దొరుకుతుంది. స్వచ్ఛమైన జ్వలాలు ప్రవహిస్తూ ఉంటాయి. నేనక్కడికి చాలాసార్లు వెళ్ళాను. అక్కడ కార్చిచ్చు పుట్టదు. అక్కడ మీరు పర్ణశాల నిర్మించుకోండి అన్నాడు. భరద్వాజుడు చెప్పిన ప్రకారం పర్ణశాల నిర్మించుకోవటానికి సీతారామ లక్ష్మణులు ఆయనకు నమస్కారం చేసి చిత్రకూట పర్వతాన్ని చేరుకున్నారు. లక్ష్మణుడు చక్కటి పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాలలో వాస్తుహోమం చేసి గృహప్రవేశం చేశారు. తరువాత వాల్మీకి ఆశ్రమాన్ని సందర్శించారు. వాళ్ల రాకతో వాల్మీకి మహర్షి చాలా సంతోషపడ్డారు. అలా చిత్రకూట పర్వతాల మీద సీతారామ లక్ష్మణులు హాయిగా కాలం గడపసాగారు. శ్రీమద్ రామాయణము 11వ అధ్యాయం సంపూర్ణం.